భవిష్యత్ తరాలు ఆందోళన చెందే విధంగా రాజకీయాలున్నాయని టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు ఆందోళన వ్యక్తం చేశారు. 4 సార్లు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన వ్యక్తిని ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారని పేర్కొన్నారు. చంద్రబాబుపై విమర్శలు చేస్తే ప్రజల్లో ఆగ్రహం వస్తుందన్నారు. వైసీపీ ఉనికిని కాపాడుకునే ప్రయత్నం చేస్తోందన్నారు. వైసీపీని బ్యాన్ చేయాలి అన్నారు. వైసీపీ పార్టీ గుర్తింపు రద్దు చేయాలని ఎన్నికల సంఘానికి లేఖ రాస్తున్నట్లు తెలిపారు. ఈ రోజు ఒక సీనియర్ నాయకుడు, దేశ రాజకీయాల్లోనే ఒక టాల్ లీడర్, 4వ ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి, రాజకీయాల్లో ఒక ట్రెండ్ సెట్టర్, అటువంటి చంద్రబాబు నాయుడు గారి గురించి మరి నిన్న మన ఆ వ్యక్తులు మాట్లాడిన మాటలు వాళ్ళ పేర్లు కూడా ఉచ్చరించడానికి నాకు ఇబ్బందిగా ఉంది. వాళ్ళు అటువంటి మాటలు మాట్లాడిన తర్వాత పబ్లిక్లో రియాక్షన్ రాకుండా ఎలా ఉంటుందో కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. అయినా దాన్ని కూడా మేము సమర్థించట్లేదు. డెఫినెట్గా మా పార్టీ ఎప్పుడు కూడా ఎవరైనా అటువంటి హద్దు మీరు ఏమైనా పనులు చేస్తే వెంటనే దాన్ని ఖండిస్తారు. దాన్ని తప్పకుండా తప్పని చెప్పే సంస్కారం, సంస్కృతి కూడా మాకుంది. మరి జగన్మోహన్ రెడ్డికి అయితే అటువంటివి లేవు. ఎవరైతే అది ఎంకరేజ్ చేస్తారో అటువంటి వాళ్ళని ప్రోత్సహించిన చరిత్ర అయింది. కాబట్టి దీన్ని నేను ఒకటే మీ ద్వారా మళ్ళీ తెలియజేసేది, ఏదైతే ఈ సభ్య సమాజం తలదించుకునేలాగా మాట్లాడుతున్న ఆ పార్టీ డిఎన్ఏ అనేది మనం చూస్తూ ఉన్నాం. ముఖ్యమంత్రి దగ్గర నుంచి పార్టీ నాయకులకు పనిచేసిన అందరూ కూడా వాళ్ళు ఆ విధంగా చేస్తానున్నారు. మంత్రులంటే ఒక బాధ్యత, ముఖ్యమంత్రి అంటే ఒక బాధ్యత. ప్రజలు మనల్ని గమనిస్తూ ఉంటారు. మన మీద ఏదో ఒక మాట మాట్లాడేటప్పుడు దాని ప్రభావం ఏ విధంగా ఉంటుందని కూడా అందరూ ఆలోచిస్తూ ఉంటారు. అటువంటి పొజిషన్లో ఉన్న వాళ్ళు చాలా సంస్కారయుతంగా, బాధ్యతాయుతంగా ఏం మాట్లాడుతున్నాం, ఏం మాట్లాడలేదు అనేది ఖచ్చితంగా గమనించుకొని మాట్లాడాల్సి. ఆ సభ్యత మర్చిపోయి ఆ సెన్స్ లేకుండా మాట్లాడిన మాటలతోటి సొసైటీలో చాలా ప్రభావం చూపిస్తాయి. మరి ఇప్పటికైనా సరే దీని మీద ఎలక్షన్ కమిషన్ స్పందిస్తుందని చెప్పని ఆశిస్తూ ఉన్నాం. ఏదైతే 151 స్థానాల్లో గెలిచి 2019లో ఒక ముఖ్యమంత్రిగా పనిచేయి అని చెప్పి ఆయనకు అవకాశం ఇస్తే ఆయన యొక్క నిర్వాహకం వల్ల, ఆయన 5 ఏళ్లు పనిచేసిన తీరు వల్ల, ఆయన యాటిట్యూడ్ వల్ల అది 11 సీట్లకి పరిమితం అయిపోయింది. ఇదే విధంగా ఉంటే రేపు ఆ ఎలక్షన్లో ఆ 11 సీట్లలో గతంలో చెప్పేవాళ్ళం ఏదో 1 సీటు 2 సీట్లు అని, ఇంకా 1, 2 సీట్లు కాదు, ఆ పార్టీ చరిత్రలో కాలగర్భంలో కలిసిపోయే పార్టీగా అవుతుందని చెప్పిన కూడా మరొకసారి తెలియజేసుకుంటూ